హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్లో మినిమం కట్ ఆఫ్ పర్సంటేజ్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అయింది. అలాగే ఏపీ స్టేట్ కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంతేకాదు ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా మనం అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కర్ణాటక స్టేట్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఈ కర్ణాటక అఫీషియల్ వెబ్సైట్ లో మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చూద్దాము. ఇది కర్ణాటక అఫీషియల్ వెబ్సైట్ అండి. జస్ట్ గూగుల్ సెర్చ్ బార్ లో KEA అని టైప్ చేస్తే మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్ లో ఇక్కడ మీరు ఇంగ్లీషు లేదా కన్నడం మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ అడ్మిషన్స్ ఉంది కదా, ఈ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ PGET 2024 మెడికల్ డెంటల్ DNB అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పైన కనిపించే ఈ 2 నోటిఫికేషన్స్ ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ దీనిలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా చూసి చదివి అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే కర్ణాటక లోకల్ స్టూడెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పాయింట్ ఇచ్చారు చూడండి, 4th పాయింట్ పర్టికులర్ గా కౌన్సిలింగ్ కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 1 ఉదయం 11 గంటలకి స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 5 6 గంటల వరకు మాత్రమే ఉంది. చాలా తక్కువ టైం ఇస్తూ ఉన్నారండి ప్రతి చోట కూడా. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి డౌట్, ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి అనేది. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఏంటంటే మీరు ఏ స్టేట్ లోనైనా సరే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అవే యూజ్ చేస్తారండి, గుర్తుంచుకోండి. అంతకు మించి వేరే సర్టిఫికెట్ ఏది కూడా వాళ్ళు అడగరు. అన్ని మన దగ్గర ఉన్నాయి అడుగుతారు. అలాగే ఇప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లింక్ ఇచ్చారు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ టు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ విల్ బి ఎనేబుల్డ్ ఆఫ్టర్ రిసీప్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఇన్ సర్వీస్ లిస్ట్. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయబోతూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇఫ్ యు ఆర్ ఏ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ డోంట్ ప్రొసీడ్ విత్ దిస్ అప్లికేషన్, ఇఫ్ యు ఆర్ ఏ నాన్ సర్వీస్ క్యాండిడేట్ యూ కెన్ కంటిన్యూ అన్నారు. జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. సింపుల్ గానే ఉంటుందండి, కానీ చాలా జాగ్రత్తగా చేయాలండి కర్ణాటక అప్లికేషన్ ఫిల్లింగ్. అంటే ఎక్కువ పేజెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 6 పేజెస్ డేటా మీరు ఫిల్ చేయాల్సి వచ్చింది. స్లోగా స్టెప్ బై స్టెప్ కంగారు పడద్దు. ఎక్కడైనా మీకు డౌట్ వస్తే ఆగిపోండి అక్కడ. అంతేగాని ఏదో ఒకటి ఫిల్ చేసేసి కంప్లీట్ చేసుకుంటాము, ఇంతసేపు కూర్చోవాలి అప్లికేషన్ దగ్గర, ఇలా ఆలోచించవద్దు. బెస్ట్ పార్ట్, మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే చక్కగా నిదానంగా 1 గంట సేపు కూర్చుంటే అయిపోయింది అప్లికేషన్. అప్లికేషన్స్ లో మరలా ఎడిటింగ్ చేసుకునే ఆప్షనే ఉండదు. గంతే. అసలు వాడు మరలా మనకి రీఓపెన్ చేసుకొని మరలా రీఅప్లోడ్స్ చేయడానికి, రీఎంట్రీ చేయడానికి, ఎడిట్ చేయడానికి అవకాశమే ఇవ్వడం, గుర్తుంచుకోండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది ఇక్కడ. చాలా రూల్స్ ఉంటాయి ఇక్కడ. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ గా రిజిస్టర్ చేయబోతూ ఉన్నారో ఇక్కడ ప్రొసీడ్ టు రిజిస్ట్రేషన్ ఫర్ న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చదువుకుంటూ మీరు ప్రొసీడ్ అవ్వండి. ఫస్ట్ ఏమడుగుతున్నారు, హ్యావ్ యూ కంప్లీటెడ్ SSLC ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. మీరు కర్ణాటకలో SSLC చదివారా? SSLC అంటే ఏంటి? 10th క్లాస్. 10th క్లాస్ కర్ణాటకలో చదివారా అని అడుగుతుంది. చదివితే ఎస్ అనివ్వండి, చదవకపోతే నో అనివ్వండి. అది కూడా ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ పాస్ట్ ఇయర్ ఆఫ్టర్ 2003 అన్నారు. మీరు అక్కడ వాళ్ళు కాదనుకోండి, నో పెట్టండి. అప్పుడు ఈ డేటా అంతా ఓపెన్ అవుతుంది. ఇవి చాలా జాగ్రత్తగా స్లోగా చదువుకుంటూ ఫిల్ చేసుకుంటూ రండి. అన్నీ మనకి ఈజీగానే అర్థమయ్యాయి. సెక్యూరిటీ క్వశ్చన్ కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి ఏ ఆన్సర్ ఇక్కడ మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తారో అవి ఒక పుస్తకంలో రాసుకోండి. అలాగే ఈ కర్ణాటక పీజీ నీట్ కౌన్సిలింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు వెరిఫికేషన్ స్లిప్ అని వస్తుంది. ఆ వెరిఫికేషన్ స్లిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మరలా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లోనే పెడతారు, అది డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళటమేనండి. అన్నీ తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి, పెద్దగా కష్టమే ఉండదు. కాకపోతే నెమ్మదిగా చేసుకోండి. ఎవరైనా సరే ఇక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా డౌట్ వస్తే తప్పనిసరిగా నేను ఈ వీడియో క్రింద నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. ఆ మొబైల్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు మెంటర్షిప్ కావాలి, ఈ కౌన్సిలింగ్ సంబంధించి హెల్ప్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను ఈ వీడియో క్రింద మీకు లింక్ పెడతాను. ఆ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తానికి కూడా మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్ గా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. క్లియర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కర్ణాటక స్టేట్ లో సీటు వస్తే జాయిన్ అవుతాము ఖచ్చితంగా అనుకునే వాళ్ళు మాత్రం మీరు
ఆల్రెడీ మీ దగ్గర ఏ సర్టిఫికెట్స్ అయితే ఇప్పటి వరకు ఉన్నాయో అవన్నీ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు అప్లోడ్ చేయడానికి సరిపోతాయి. కానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కర్ణాటక స్టేట్లో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అన్నా సరే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని జాయినింగ్ రోజు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లో తీసుకోవాలి. ఇక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కర్ణాటక అని ఉంది. దీనిలో పీజీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్. ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఎవరికి అవసరము ఎవరికి అక్కర్లేదు అనేది మీకు ఈ కర్ణాటక నీట్ పీజీ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మెన్షన్ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఎవరికైతే కావాలి అని ఉంటుందో దానిలో వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికెట్కి అప్లై చేసుకోండి. క్లియర్? ఇక్కడ థర్డ్ పాయింట్ చూసి ఇది మాది కాదు అనుకోకండి. ఇక్కడ పీజీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అంటే కేవలం ఎంఎస్ ఎండి డిప్లొమా డిఎన్పి చేసే వాళ్ళే కాదు. ఇక్కడ ఆయుర్వేద హోమియోపతి యోగా న్యాచురోపతి యునాని వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇక్కడ ఫ్యాకల్టీ అని అంటే ఏంటి, ఇక్కడ పీజీ ఫ్యాకల్టీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అర్థమైంది. సో ఇలా మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంఎస్ఎండి కదా, సో మెడికల్ని సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. నేను రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయలేదు కాబట్టి అది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఉంది కదా యూజీ యూనివర్సిటీ రిజిస్టర్ పిఆర్ రోల్ నెంబర్ యాజ్ పర్ ఫైనల్ ఇయర్ మార్క్స్ కార్డ్ అన్నారు. మీ ఫైనల్ ఇయర్ మార్క్స్ కార్డ్ మీద ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది, అది స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. సో మీరు అప్లై చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ యూజీ ఎలిజిబిలిటీ రిజిస్టర్డ్ యూజర్ అనేది పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు సర్టిఫికెట్ వస్తే ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మీ మెయిల్ కూడా రావచ్చు, ఒకసారి మెయిల్ కూడా చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ అసలు ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది, ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారంటే ఒకసారి చదువుకోండి. అలాగే ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ సగం పూర్తి చేసేసి తర్వాత మరలా రీస్టార్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ ఇక్కడ రిజిస్టర్డ్ సైన్ ఇన్ ఉంది కదా, మీకు ఆల్రెడీ ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మరలా అప్లికేషన్ లోపలికి వెళ్తారు. అక్కడ ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే కానీ ఆ పెండింగ్ కూడా మీరు ఫిల్ చేసుకోండి. ఇక్కడ కూడా మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది కూడా క్లియర్ గా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. యూజర్ మాన్యువల్ లో ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఉందండి. ఎంత సైజ్ ఉండాలి, ఏ ఫార్మాట్ ఉండాలి అంతా కూడా ఉంది. కొంచెం లెందీ ప్రాసెస్ అండి కర్ణాటక, అది డెఫినెట్ గా. సో మీరు స్లోగా చేసుకుంటే మంచిది. ఓకే, ఆ సర్టిఫికెట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఫార్మాట్ ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. అర్థమైంది కదా. సో ఇలా మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కి అందరూ కూడా అప్లై చేసుకోండి. ఏపీ తెలంగాణ వాళ్ళు 99% అందరూ ఇక్కడే చదువుతారు కాబట్టి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చూసుకొని చేసుకోండి. లేదు మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కర్ణాటకలో ఎంబీబీఎస్ చేశామంటే బహుశా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఒకవేళ మీకు అక్కర్లేకపోతే. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కానీ కర్ణాటక అఫీషియల్ వెబ్సైట్ లో మీకు అక్కడ కాంటాక్టర్స్ నెంబర్స్ ఉంటాయండి, ఆ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తారు. అలాగే ఫారిన్ లో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ కూడా కర్ణాటకకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఈ వీడియో నచ్చితే సో ఇన్ టైంలో ఈ కర్ణాటకకి అప్లై చేసుకోండి. కేవలము 5వ తారీఖు వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ ఫిల్లింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కూడా అప్లై చేసుకొని రెడీగా ఉండండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పెడతాను. మీకు ఇష్టమైతే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.